From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడడం, చమురు నిల్వలు తగ్గుతాయన్న ప్రచారాలతో మన దేశంలో చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై రకరకాల రూమర్స్ వ్యాపించాయి. ఇప్పుడు దేశంలో లాక్డౌన్ ప్రచారం జోరెందుకుంది. దీని గురించి ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాం. ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఇండియా లాక్డౌన్ 2026 ట్రెండింగ్ అవుతోంది. అయితే ఇదంతా వట్టి వదంతులే, ఏమాత్రం నిజం లేదు. లాక్డౌన్ రాబోతోంది అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కేవలం వదంతులు మాత్రమే. దీన్ని ఎవ్వరూ నమ్మొద్దు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ పుకార్లను పూర్తిగా కొట్టేశారు. దేశంలో లాక్డౌన్ అమలవుతోందనే వార్తలు అవాస్తవం. ప్రభుత్వం అలాంటి ఆలోచన ఇది చేయడం లేదు అన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దు అని, ఇంధన నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు అని భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రూమర్స్ ఏంటి, నిజాలేంటి, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ఏంటి, నిజాలేంటి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. రూమర్ చూడండి ఒకసారి. దేశంలో 2 రోజులు మాత్రమే పెట్రోల్ ఉందని. కానీ కాదు, చాలా రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి. దేశంలో లాక్డౌన్ పెడతారు అని. కానీ లాక్డౌన్ ప్రచారం అవాస్తవం. సీఎంలతో మోదీ మీటింగ్ లాక్డౌన్ కోసమనే రూమర్ వస్తుంది. కానీ అది సంక్షోభ సన్నద్ధత కోసమే అనేది వాస్తవం. సోషల్ మీడియాలో ఇండియా లాక్డౌన్ 2026 ట్రెండింగ్ అవుతుంది. మోదీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న వారే ఈ రకమైన రూమర్స్ని వ్యాపింపజేస్తున్నారు. దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. సో ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ పెడతారు అని వస్తున్న మాటలన్నీ అవాస్తవం. పశ్చిమాసియాలో యుద్ధ సమయంలో పార్లమెంట్లో ప్రధాని మోదీ ఇటీవలే ప్రసంగించారు. సంక్షోభ సమయాలలో కోవిడ్ కాలంలో చూపిన జాగ్రత్తలు, యూనిటీ అవసరం అని ఆయన ఆ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సోషల్ మీడియాలో ఇండియా లాక్డౌన్ 2026 అనే వార్తను ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, దేశంలో ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ లేదు, ఎటువంటి ఎమర్జెన్సీ లేదు. ఏ యాంగిల్లో చూసినా లాక్డౌన్కు ఛాన్సే లేదు. కేవలం పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ వాతావరణం వల్ల ఎదురయ్యే ఇంధన సరఫరా సవాళ్లను ఎదుర్కోవడానికి మాత్రమే ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇవాళ సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించబోయే సమావేశానికి కూడా అర్థం, ఉద్దేశం యుద్ధ వాతావరణాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం గురించి చర్చించడానికి, యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ప్రభావాలు, చమురు సరఫరాపై చర్చించడానికి మాత్రమే తప్ప ఎటువంటి లాక్డౌన్ కోసం కాదు అని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. సో అందరూ గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులను ఎవరూ కూడా నమ్మొద్దు.